ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు మిషన్ మీద కూర్చోవాలి అంటే నా వల్లే కూర్చోవాలి. ఇంకొకడెవడో మిషన్ మీద కూర్చోబెడితే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? నేను అస్సలు చూడలేను. హలో, చెప్పు. ఎప్పుడొస్తారండి ఇంటికి? వస్తానని చెప్పాను కదా. ఇంతలోనే ఫోన్ చేసి నసపెట్టాలా? ఫోన్ పెట్టు, నేను వచ్చేటప్పుడే వస్తాను. ఇంట్లో ఆడోళ్ళకు ఒక్కసారి వస్తామని చెప్పామా, ఇక అంతే. నిమిషానికి ఫోన్ చేసి చంపేస్తారు. ఛే, పల్లి వేస్ట్ అయింది. సార్, ఏంటి అలా చూస్తున్నావు? పల్లీలు తింటావా? ఏంటి సార్, పల్లీలు తింటావా అని ఇంత కూల్గా అడుగుతున్నారు? లోపల ఏం జరుగుతుందో తెలుసా? ఏంటి, ప్రశాంతంగా పల్లీలు తినే స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఒకవైపు నా వైఫ్ ఎప్పుడు వస్తావని ఒకటే గోల, ఇంకోవైపు నువ్వు వచ్చి లోపల ఏం జరుగుతుంది అంటున్నావు. కాసేపు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వరా? ఏంటిప్పుడు ఆనందిని ఇంప్రెస్ చేసి నువ్వు లవ్ చేయడానికి సండే కూడా వర్క్ చేసేలా చేశావు. అక్కడ నా భార్య ఏమో ఆదివారం కూడా పనేంటా అని ఇబ్బంది పెడుతుంది. ఇంకొన్ని రోజులు ఇలానే సండే కూడా కంపెనీకి వచ్చానంటే నా వైఫ్ నన్ను వదిలేసి పుట్టింటికి పోతుంది. సార్, నేనేదో టైం పాస్ కాక సరదాగా వచ్చి మీతో మాటలు కలిపినట్టు మీరంతా క్యాజువల్గా మాట్లాడుతున్నారు. లోపల జరుగుతోంది మీకు తెలిస్తే మీరింత కూల్గా క్యాజువల్గా ఉండరు. నిజమా? అంతలా లోపల ఏం జరుగుతుంది? ఏ ఆనంది మీదైతే మీరు పగ సాధిస్తున్నారు, ఏ ఆనంది బాధపడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ ఆనంది కుట్టు మిషన్ ఎక్కకుండా టైలర్ అవ్వకుండా ఆపుతున్నారు. అదే ఆనంది ఇప్పుడు లోపల కుట్టు మిషన్ మీద కూర్చుంది. ఏంటి నువ్వు అంటుంది? నిజం సార్, లోపల ఆనందిని అశ్విన్ కుట్టు మిషన్ మీద కూర్చోబెట్టి కుట్టమని చెప్తున్నాడు. ఆ అశ్విన్ గాడికి అంత ధైర్యం వచ్చిందా? వాడి సంగతి, ఆ ఆనంది సంగతి తేల్చేస్తాను. రా. తీసుకో. అక్క అంటే అక్కే, మంచి అక్క. నేను నీకోసం కూడా ఒకటి తీసుకొచ్చా. ఏంటి? అమృత, తొందరగా తినవే, చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. అమృత, అమృత, ఏంటే ఏం ఆలోచిస్తున్నావు? భోంచేయి. నాకొద్దే. ఎందుకొద్దే? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవే, చెప్పు. ఇక్కడ పని చేయలేకపోతున్నావా? కష్టంగా ఉందా? నేను పని గురించి ఏడవట్లేదే. మరి దేనికి ఆ కన్నీళ్ళు? ఒక్క పూట మా అమ్మని చూడకుండా, మా అమ్మ మాట వినకుండా ఉంటేనే నాకు ఏదో వెలితిగా ఉంది. అలాంటిది పాపం మా ఆనంది ఎక్కడో ఊర్లో ఉండి మా కోసం ఎన్ని రోజులు దూరంగా ఉండి కష్టపడుతూ ఉందే. అవునే, ఆనంది చాలా చిన్నపిల్లే. ఊర్లో ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఎంత చెలాకీగా తిరిగేదో నాకు తెలుసు. అలాంటిది మీకోసం, మీ కుటుంబం కోసం ఆ సిటీలో చాలా కష్టపడుతోంది. అది లేకుండా మా ఇల్లు ఎంత బోసిగా ఉందో తెలుసా?
అది ఉంటేనే మా ఇంటికి కల. అలాంటిది మాకు దూరంగా ఉంటుందే. అమృత, అక్కడ ఆనంది, ఇక్కడ నువ్వు ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. మీ కష్టం వృధా అవ్వదే. మీ ఇద్దరి వలన మీ అమ్మ నాన్న సమస్యల నుంచి బయటపడి సంతోషాన్ని అనుభవిస్తారు. ముందు నువ్వు అన్నం తిను. లేదే, నాకు ఆకలిగా లేదు. నువ్వు తినకపోతే ఇక్కడ పని చేయలేవే. పని చేయకపోతే నిన్ను ఓనర్ గారు తీసేస్తారు. నీకు ఈ పని కావాలన్నా, మీ అమ్మ నాన్నల్ని సంతోషంగా చూడాలన్నా నువ్వు భోజనం చేయాలి. ఇదిగో తిను, తిను. ఓనర్ గారు చూస్తే ఊరుకోరే. తిను. నాకు తినాలనిపించడం లేదు. అమ్మా నాన్నలకు అబద్ధం చెప్పొచ్చాను. ఏమవుతుందో ఏమో. ఆనంది, ఎందుకు లేస్తున్నావు? కూర్చో. నేను చేయాల్సిన పని నువ్వు చేస్తే ఇలాగే ఉంటుందిరా. ఏంటి దర్జాగా మహారాణిలా మిషన్ మీద కూర్చున్నావు? సార్, ఇక్కడ మీ పర్సనల్ పగ, ఈగోలని తీసి పని చేయాలి. ప్రొడక్షన్కి మనుషులు లేక ఆనందిని కుట్టు మిషన్ మీద నేనే కూర్చోమని చెప్పాను. రేయ్, ఇంకొక మాట నీ నోటి నుంచి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ పల్లెటూరుది మిషన్ మీద కూర్చోవాలో లేదో నిర్ణయించాల్సింది నేను. సార్, ఈ కంపెనీకి నేనే హెడ్, నా మాటకి తిరుగులేదని చెప్పుకొని తిరగటం కాదు సార్. అవసరమైనప్పుడు కంపెనీ కోసం మీ ఈగోలు, పగలన్నీ పక్కన పెట్టాలి. అప్పుడే ఈ కంపెనీ పట్ల మీరు కొంచెం విశ్వాసంగా ఉన్నట్టు. ఇక్కడ నా బాధ్యత ఏంటి? ఈ కంపెనీకి నేనెంత విశ్వాసపాత్రుడు అనేది నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేయడమే మీ అందరి పని. ఇక్కడ ఎవ్వరికి నన్ను ప్రశ్నించే హక్కు లేదు. సార్, ఇప్పుడు మనం చేయడానికి చాలా పనుంది. కానీ మన దగ్గర పని చేయడానికి తగినంత మంది లేరు. అలాంటప్పుడు ఆనంది పని చేస్తానంటుంటే మీరెందుకు సార్ దాన్ని ఆపుతున్నారు? అంత తప్పు ఆనంది ఏం చేసింది చెప్పండి సార్.